హాయ్ హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఇంగ్లీష్ బచ్చల కూర కందిపప్పు. కావలసినవి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. స్టార్ట్ చేద్దామండి. నేను ఫస్ట్గానే పప్పు ఉడకబెట్టేసి ఉంచుకున్నానండి. పప్పు, పచ్చల కూర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసి పప్పు ఉడకబెట్టేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసి తాలింపు పెట్టేసుకున్నాం. పప్పు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుంది. గిన్నె వేడవుతుంది. 1 స్పూన్ ఆయిల్, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. వెల్లుల్లిపాయలు మెంతులు, కొంచెం మెంతులు, రెండు ఎండుమిరపకాయలు, ఒక 1 స్పూన్ పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర. ఒకసారి తిప్పేద్దాం. ఎండుమిరకాయ కలర్ మారిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం. ఇప్పుడు పప్పు ఉడకబెట్టేసి ఉంచుకున్న పప్పు, పప్పు తాలింపు పెట్టిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. మంచిగా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఉల్లిపాయ వేసుకుంటే పప్పులు చాలా టేస్ట్గా ఉండిద్దండి. అంటే తినేవాళ్ళు, తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నాకైతే చాలా ఇష్టం అండి ఉల్లిపాయ వేసుకుంటాం. ఇది కుక్కర్లో పెట్టేసరికి మరి శాంతం మెత్తగా అయిపోయింది. ఇలా తాలింపు పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలా టేస్ట్గా ఉండిద్ది పప్పు. పప్పుని ఇలా లూజ్గా వండేటప్పుడు ఇలా లూజ్గానే ఉంచుకోండి. లూజ్గా ఉంచుకోవడం వల్ల ఉడికిన తర్వాత గట్టిగా అయిపోయింది. మనమే గట్టిగా వండేస్తే చాలా గట్టిగా అయిపోయి మనం అన్నంలో తినడానికి బాగోదు. టేస్ట్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. ఆకలి చేస్తుంది. అమ్మ తినేసేయాలి ఫస్ట్. అయిపోవచ్చిందండి పప్పు. మంచి స్మెల్ వస్తుందండి.
ఇదిగోండి ఉల్లిపాయ. ఆహా, పప్పులో ఉల్లిపాయ ఎంత టేస్ట్గా వండిస్తానండి. ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, ఇదిగోండి ఎండుమిరపకాయ. అన్నంలో నంచుకుంటే భలే టేస్ట్ అండి. థ్యాంక్ యూ.